మీలో గనక ఈ ఫ్యాక్టర్స్ ఉంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటి ఓవర్ వెయిట్. ఎస్పెషల్లీ మీకు గనక అబ్డోమినల్ ఫ్యాట్ అంటే బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. అండ్ మీకు ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకపోవటం, ఎక్కువగా కూర్చొనే ఉండటం, ఎక్కువ డెస్క్ జాబ్స్ చేయటం, అసలు ఎక్సర్సైజ్ చేయలేకపోవటం మీ రొటీన్ వల్ల, ఈ ఫీచర్స్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. అన్‌హెల్తీ డైట్, ఎక్కువగా బయట ఫుడ్ తినటం, జంక్ ఫుడ్ తినటం, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తినటం, ఎక్కువ షుగర్స్, సోడాస్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం మీ రొటీన్‌లో ఒక భాగం అయితే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ. మీ ఫ్యామిలీలో గనక ఎవరికైనా డయాబెటిస్ గానియండి, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే అది జెనెటికల్లీ మనకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. ఏజ్ కామన్‌గా 35-40 ఇయర్స్ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మీకు గనక 35-40 ఇయర్స్ అబవ్ ఉండి, మీ లైఫ్ స్టైల్ ఎక్కువ సెడెంటరీగా ఉండి, మీ ఫుడ్ హ్యాబిట్స్ కనుక ఇలా ఉంటే డెఫినెట్లీ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. అండ్ సర్టన్ హార్మోనల్ ఇష్యూస్ లైక్ చాలా మంది ఆడవాళ్ళలో మనం పీసీఓడి అన్నది ఈ మధ్య కామన్‌గా వింటున్నాం, పీసీఓఎస్ అన్నది. సో ఈ పీసీఓఎస్ కనుక ఉన్నా కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. అండ్ కొంతమంది సర్టన్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు కొంతమంది స్టెరాయిడ్ టాబ్లెట్స్ కానియండి, యాంటీ డిప్రెసెంట్స్ కానియండి, కొన్ని రకాల బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ కానియండి కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆ మెడిసిన్స్ వల్ల వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ స్లీప్ ప్రాబ్లమ్స్ అంటే ఎవరైతే బాగా స్ట్రెస్ఫుల్ రొటీన్‌లో ఉన్నారో వాళ్ళకి డైలీ 4-6 అవర్స్ కన్నా నిద్ర ఉండట్లేదు. ఒకవేళ నిద్ర మధ్యలో సరిగ్గా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది, లేదా వాళ్ళకి స్లీప్ యాప్నియా వల్ల నిద్ర ఉండట్లేదు, ఇలాంటి కండిషన్స్‌లో కూడా వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకునే అవకాశం ఉండొచ్చు. అండ్ హ్యాబిట్స్ ఖచ్చితంగా పొగ తాగటం, ఆల్కహాల్ తీసుకోవటం కూడా మన హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.